జోలపుట్టు పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు 10వ తరగతి పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపింగ్ కు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరుగుతున్నాయని అల్లూరి జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు తెలిపారు. బుధవారం ఆయన అల్లూరు జిల్లా ముంచుగుపుట్టి మండలంలో జోలాపుట్టు జడ్పీ పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 10వ తరగతి పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి మాస్ కాపింగ్ జరగకూడదని జిల్లా కలెక్టర్ నుంచి గట్టి ఆదేశాలు ఉన్న కారణంగా పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని అన్నారు. మాస్ కాపింగ్ జరగకుండా సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తు సైతం ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా మాస్ కాపింగ్ కు ప్రోత్సహిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు ప్లేయింగ్ స్క్వాడ్ నాగభూషణ్ జోలపుట్టు జడ్పీ పాఠశాల పరీక్ష కేంద్రాన్ని సందర్శించి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 4 టీములుగా 11 మండలాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. మాస్ కాపింగ్ కు ప్రోత్సహిస్తే ఇన్విజిలేటర్స్ సిబ్బందిపై చర్యలు తప్పవని అన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ని మరి జిల్లాలో 11 మండలాలకు మేము ఫ్లయింగ్ స్క్వాడ్లు తిరుగుతున్నాం. 4 టీములు. కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎక్కడ కూడా మాస్ క్యాపింగ్ జరగడానికి అవకాశం లేదని చెప్పడం జరిగింది. దాని మూలన మేము ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సెంటర్ కూడా టచ్ చేస్తున్నాము. లోపల ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది ఎగ్జామినేషను. ఈరోజు ఈ స్కూల్కి 3 టీంలు వస్తున్నాం మేము. మరి మాస్ కాపింగ్ జరిగితే ఇక్కడ ఉండేటటువంటి స్టాఫ్ మీద, ఇన్విజిలేటర్ మీద, సిఎస్ డిఓ మీద కూడా వెంటనే మేము రిపోర్ట్ ఇచ్చి కలెక్టర్ గారి ద్వారా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఈరోజు హిందీ పరీక్ష, 2వ పరీక్ష హిందీ పరీక్ష జరుగుతుంది. ఈ జోలాపుట్ సెంటర్లో ఏ విధంగా పరీక్షలు జరుగుతున్నాయనేది పరిశీలించడానికి రావడం జరిగింది. ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని గౌరవ కలెక్టర్ గారు నియమించారు. అందులో భాగంగా ఇక్కడ కూడా స్పెషల్ ఆఫీసర్ తన విధుల్ని నిర్వర్తిస్తున్నారు. ఇది కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గేట్ దగ్గరే తనిఖీలు చేసి లోపలికి పంపిస్తున్నారు. మహిళా పోలీసులు కూడా 2 ఉన్నారు. ఆ 2 కూడా గేట్ దగ్గరే తనిఖీలు చేసి పిల్లల్ని లోపలికి పంపిస్తున్నారు. ఏదైనా ప్రశాంతంగా ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి మండలంలో. సార్, ఎగ్జామ్ సెంటర్లో ఎంతమంది పిల్లలు సార్? ఇక్కడ 154 మంది పిల్లలు. ఒకరు ఆబ్సెంట్, ఒకరు సిడబ్ల్యూఎస్ఎన్, ఆ అమ్మాయి కూడా ఆబ్సెంట్. 152 మంది పిల్లలు